సో స్టార్టింగ్ నుంచి మీ మూవీస్ చూసుకుంటే ప్రతి క్యారెక్టరైజేషన్కి ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది. అండ్ మీరు స్పెషల్గా కాన్సెప్ట్స్ విన్నప్పుడు కానీ స్టోరీస్ విన్నప్పుడు కానీ మిమ్మల్ని ఎక్కువగా ఎంగేజ్ చేసే పాయింట్స్ ఏంటి? అంటే మీరు స్టోరీ ఒప్పుకోవడానికి మిమ్మల్ని ఎక్కువగా ఎంతజియాస్ట్ చేసే పాయింట్స్ ఏంటి ఒక కథ వింటున్నప్పుడు? వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నేను చేసినా చేయకపోయినా ఈ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి చూస్తానా ఆ పాయింట్లో ఆలోచిస్తాను. యాజ్ అన్ ఆడియన్స్గా అలా కూర్చొని ఆలోచించడం ట్రై చేస్తాను. అండ్ సెకండ్ దాని తర్వాత వస్తుంది ఏంటంటే ఈ కెరియర్కి హెల్ప్ అవుద్దా, ఇస్ ఇస్ ద రైట్ టైం. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని సినిమాలు మనం చేయకపోవడమే బెటర్. అది హిట్ అవ్వచ్చు కానీ మనం చేయకూడదు. ఇంకా ఆ టైంకి ఆ కెరియర్లో ఆ టైంకి ఆ సినిమా చేయకూడదు. మనం ఆ నెక్స్ట్ లెవెల్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారని ఆ టైప్లో ఉంటాయి. సో బేసికలీ ఐ లుక్ లైక్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఇలాంటి దానికి మనం వెళ్తానా యాజ్ ఎవరు చేసినా సరే ఇలాంటి సినిమాకి. దట్స్ మై ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ మీకే సార్, సుధీర్ గారు. సో బేసికల్గా మీది అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో ఎప్పుడైనా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హోప్ఫుల్లీ చూద్దామండి. ఐ వాంట్ టు డూ ఆల్సో. ఎవరైనా కరెక్ట్గా కథ రాస్తే ఆయనకి సూట్ అయ్యేది, అట్ ద సేమ్ టైం నాకు సూట్ అయ్యేది, ఇద్దరు కలిసి చేయడానికి. చాలామంది ఫస్ట్ సినిమా నుంచి అడుగుతూనే ఉన్నారు. లెట్స్ సీ, నెక్స్ట్ 2 years అయితే ఉండదు కదా, దాని తర్వాత చూద్దాం. డైరెక్ట్గా ఇది ఒక ట్రైలర్ చూస్తే కనుక ట్రైలర్ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. ఒక నక్సలైట్ నాయకుడి కథలాగా కనిపిస్తోంది. తెలుగులో ఒక నక్సలైట్ నాయకుడు చిన్న పిస్టల్ నుంచి రాకెట్ లాంచర్ వరకు తయారు చేశాడు. మీకు తెలుసా? అంటే మీరు దీన్ని లేదా డాక్యుమెంటరీ నేను చూసానండి, బట్ డెఫినెట్గా ఇది కాదు. ఓకే, అంటే మీరు గన్ తయారు చేయడం కోసం చాలా దూరం వెళ్ళడానికి ట్రై చేశాను చెప్పారు కదా. ఆయన ఎప్పుడైనా కలిసారా? నో లేదు, కలవలేదండి. నేను ఆయనది వీడియోస్ చూసాను అండ్ నేను ఆర్టికల్స్ చాలా చదివాను ఆయన గురించి. సో కాకపోతే నేనేమనుకుంటున్నానంటే ఒకటే కథ కాదండి. మేడం అడిగారు ఇందాక, అదొకటే కథ కాదు. అదొకటే పెడితే నేనేదో సింగిల్ జాన్రా ఫిల్మ్ చేయాలి, దట్ బిలాంగ్స్ టు హాలీవుడ్ జాన్రా. వెన్ ఇట్ కమ్స్ టు సౌత్ ఇండియన్ ఫిల్మ్ జాన్రా మల్టిపుల్ థ్రెడ్స్ యాడ్ చేయాలి. సో ఆ సిచ్యువేషన్లో నాకు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సో యాడ్ మెనీ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. అది డెఫినెట్గా మాస్ ఆడియన్స్కి ఎక్కుతాయి. సుధీర్ గారు, ఇలాంటి సినిమా ఇండియన్ హిస్టరీలోనే లేదని చెప్పి ఒక మాట అన్నారు మీరు. చాలా పెద్ద బ్యాక్ డ్రాప్, ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో ఇప్పుడు దాకా ఇండియాలో నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఏ సినిమా ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో రాలేదు. మెయిన్ ప్రొటాగనిస్ట్ వచ్చి ఒక ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్, అతనే సొంతంగా స్క్రాచ్ నుంచి తయారు చేస్తాడు. ఇలాంటి కథను పాన్ ఇండియన్ ఆడియన్స్ చూపిస్తే బెటర్గా ఉంటుంది కదా, ఆ వైపు ఎప్పుడైనా ఆలోచించారా? మేబీ ఆఫ్టర్ చూద్దామండి. అంటే పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలంటే ఫస్ట్ నుంచి చాలా ప్లాన్ చేయాలి, స్టార్టింగ్ పాయింట్ నుంచే. మేబీ ఆఫ్టర్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ వీ కెన్ స్టిల్ టేక్ ఇట్ టు బాలీవుడ్. ఓకే, ఆల్ ద బెస్ట్.